బాలరూపంలో ఉంటాడు కాబట్టి 33 కోట్ల మంది దేవతలు కానీ త్రిమూర్తులు కానీ బాలరూపంలో ఉండేటటువంటి వాళ్ళు ఇద్దరే. ఒకరు అమ్మవారు బిడ్డ రూపంలో ఉంటే బాలారూపంలో ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఒక్కడే ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు. అందుకే సదా అని మొదలెట్టారు ఆ శ్లోకాన్ని. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంతి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడైనప్పటికీ కూడా 5 ముఖాలు కలిగినటువంటి పరమశివుడి చేత పూజింపబడ్డాడు. పంచాస్య అంటే సింహము అని ఒక అర్థం కాబట్టి సింహము చేత పూజింపబడినటువంటి ఏనుగు ముఖం ఉన్నవాడు. లోకంలో సింహము చేత పూజింపబడిన ఏనుగు ఉండదు, కానీ పశుపతి కాబట్టి సింహంతో సమానం పరమేశ్వరుడు. సింహంతో సమానమైనటువంటి పరమేశ్వరుని చేత పూజింపబడినటువంటి వాడు విఘ్నేశ్వరుడు.